నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పలు ఫైల్స్పై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు నాగబాబు, ఇతర నాయకులు, అధికారులు అభినందించారు. రాష్ట్ర హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలో ఆమెకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోంమంత్రిగా అనిత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు మంత్రి అనితను అభినందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు గంజాయి రహిత ఏపీగా మార్చేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా దర్బార్ను ఆయన ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న బాధితులు మంత్రి లోకేష్ ను కలిసి తగు పరిష్కారాలు చూపాలంటూ వినతులు అందిస్తున్నారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి సత్వర పరిష్కారంకు చర్యలు చేపడతామని బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలోని ఛాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆయన తొలి సంతకం చేశారు. ఈ నెల 21 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కోరారు. దీనికి ఆయన అంగీకారం తెలిపారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ది కోసం రాహుల్ గాంధీ జోడో న్యాయ యాత్రను చేపట్టారన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి దేశ ప్రజలు తగిన బుద్ది చెప్పారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు బీజేపీ మతతత్వానికి బానిసలు కావద్దని కోరారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో లింగంశెట్టి ఈశ్వర్రావు, పనుకూరి శ్రీనివాస్,
దాసరి జాన్బాబు, స్టేట్ మహిళా మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ముస్కాన్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు ఒక ప్రజానాయకుడిగా భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారాగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి లౌకికవాదం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విలువల గురించి చైతన్యపరిచినటువంటి పరిస్థితి. ఆ యొక్క ఉద్యమం ద్వారాగా, పాదయాత్ర ద్వారాగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో గెలిచింది, ఇండియా కూటమి గెలిచింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఓడిపోయింది. కన్నులొట్టపోయి ఎవరైతే మోడీని ఎంత చండాలంగా తిట్టినటువంటి పార్టీలతో పొత్తులు పెట్టుకొని అక్రమ పొత్తుల ద్వారాగా ఇవాళ ఒక మైనార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉన్నారు. దేశాన్ని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి మీద కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టి అతని యొక్క ఎంపీ పదవిని తీసేసినప్పటికీ మోతీ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత ఈ దేశానికి రాహుల్ గాంధీ నేతృత్వం అవసరం. ఇందిరాగాంధీ గారు త్యాగం చేశారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు త్యాగం చేయడం జరిగింది. ఆ విధంగా కుటుంబం అనేక రకాలుగా కష్టాలు పడ్డా కూడా మన దేశంలో ప్రజా సమస్యలు ముఖ్యం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం అని చెప్పని వారు ప్రజా సమస్యలనే కాంగ్రెస్ పార్టీని వారు పునరుజ్జీవించడానికి ఎందుకైనా కృషి చేస్తారు. ఆ కృషిలో మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ వారు ప్రధానమంత్రి అయ్యే వరకు విశ్రమించకూడదు. నూతనంగా అధికారం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా డిమాండ్ చేశారు. నగరంపాలెంలో చాంద్ బాషా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని కోరారు. ఈ నెల 24వ తేదీన జరిగే శాసనసభ సమావేశాల్లో సిపిఎస్ రద్దు చేసి తీర్మానం చేయాలని కోరారు. సిపిఎస్ ను రద్దు చేసి ఉద్యోగుల పక్షపాతి చంద్రబాబుని నిరూపించుకోవాలన్నారు. సిపిఎస్ రద్దుతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి శివారెడ్డి, నగర అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2004 తర్వాత రిక్రూట్ కాబడినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా సిపిఎస్ అనేటువంటిది ఒక భూతంగా ఏర్పడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలనేటువంటి దాని మీద ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సిపిఎస్ కానీ జీపీఎస్ కానీ వీటన్నిటినీ కూడా ప్రభుత్వం తక్షణమే పునః పరిశీలించాలని, అలాగే రేపు 24వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశాల్లో సిపిఎస్, జీపీఎస్ బిల్లులు రద్దుకు మరి అసెంబ్లీ తీర్మానం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని కోరి మెచ్చి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటి నుంచైనా సరే మొట్టమొదటి నుంచి ఉద్యోగుల యొక్క పక్షాన ఉండి మరి చేయాల్సినటువంటి సుదీర్ఘమైనటువంటి నాయకుడు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మంత్రి వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనితను వెలగపూడి సచివాలయంలో రావిపాటి సాయి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ జోవిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో T10 మ్యాచ్ ని నిర్వహించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ కాకాని మండలం వెనుగొండ్ల గ్రామంలో శెట్టి సెల్వి కుమార్, కాకాని చరణ్, సాయి శరత్, గోపాల్ మిత్రమండలి సహకారంతో ఈ మ్యాచ్ను నిర్వహించారు. ఈ మ్యాచ్లో గెలిచిన నలుగురికి నగదు బహుమతిని అందించారు. అలాగే ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని అందిస్తూ యువతని చదువులోనే కాకుండా క్రీడారంగంలో కూడా మంచి భవిష్యత్తు ఉండేలా ప్రోత్సహిస్తున్నట్లు ఫౌండర్ సీదా పవన్ తెలిపారు. ఇప్పటి వరకు 40 టీమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాయన్నారు. 5 రోజుల నుంచి క్రికెట్ జరుగుతుందని, 22న సెమీఫైనల్స్, 24వ తేదీన ఫైనల్ జరుగుతాయన్నారు. 25న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని ఆర్గనైజర్ జానపనేని రమేష్ తెలిపారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను రాహుల్ గాంధీ యూత్ ఆధ్వర్యంలో నేడు ఘనంగా నిర్వహించారు.
బ్రాడీపేటలోని దీనజన సేవా సమితిలో జరిగిన కార్యక్రమంలో నగర అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వర్రావు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంధ వికలాంగ విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. రాహుల్ గాంధీ దేశ అభివృద్ది కోసం అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారన్నారు. మోడీ పాలనలో దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. కులతత్వం మతతత్వం లేకుండా భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమేనన్నారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ ఇంతియాజ్, సునీల్, మూర్తి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మతత్వం కులతత్వం కాకుండా దేశంలో ప్రజాస్వామ్య సిద్ధాంతానికి అనుగుణంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఉంటుంది. ప్రపంచానికి ఆదర్శమైన సంస్కృతి సాంప్రదాయం మనకుంది. దాన్ని కాపాడే శక్తి ఒక రాహుల్ గాంధీ గారికి ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని చెప్పని మరి కోరుకుంటూ ఆ విధంగా భారత జోడో యాత్ర పెట్టి ఆ రోజుల్లో ఆది శంకరాచార్యులు ఏ విధంగా భారతదేశాన్ని పాదయాత్ర పెట్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి నడిచే దేవుడుగా పేరు వచ్చిందో అదేవిధంగా ఆదర్శంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర పెట్టి జోడో యాత్ర పేరుతో ఈ భారత ప్రజల యొక్క సమస్యను అర్థం చేసుకొని వారి పరిష్కార మార్గంగా అటు పార్లమెంట్లో ఇటు బయట వేదిక చేసుకొని ఆయన ప్రవర్తిస్తుంటే ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిన మూర్ఖత్వంగా ప్రవర్తించింది బీజేపీ ప్రభుత్వం. దాని పర్యవసానంగా ఇవాళ జరిగిన ఓటింగ్ సభల్లో కనబడుతుంది. ఏదైనా సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.